హాయ్ హాయ్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారా? అబ్బా అడిగావు, అడగకూడని మాట అడిగావు. ఇంకేముంది, నా పని గోయిందా. ఏంటి పగల మందు కూడా వేస్తున్నారా? కంపు కూడా వేస్తుంది. నీకు అన్ని ఆ కంపే కొడతాయిరా. ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా అమ్మో రారా. ఏంట్రా మీ నాన్న ఎక్కడో జెండా పాతేసాడు. ఏడ్చాలే రే నీకు తెలీదు, ఆయన వెళ్ళేది గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిళ్ళు ఒకటి. రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసి చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రే నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా. రే నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. తాగమంటే నేను రోజుకు 15 సార్లు అవుతాను టీ. కాచేవాడికి తెలుస్తుంది కష్టం ఏమిటో. ఎస్పీ, నేను ఈ వంట చేయలేక చచ్చిపోతున్నాను. ఇప్పటిదాకా లేని గోల ఇప్పుడేంటి? బాగానే ఉంది. ఇంతకు ముందు వెంట్రుకలు తెల్లబడలేదు, ఇప్పుడు తెల్లబడ్డాయి. మరి ఇప్పుడు ఏంటంటావు? కాదు ఎస్పీ, కోర్టులో కేసు గెలిచాం కదా, బోల్డంత ఆస్తి కలిసి వచ్చింది. మనం ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అయిపోదాం. అక్కడైతే బోల్డంత మంది నౌకర్లు ఉంటారు. కావాలంటే నిక్సన్ కూడా పిలిపించుకోవచ్చు. నిక్సన్ వాడేవాడు? వాడే స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్, ఐ మీన్ చీఫ్ వంటవాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఉందో లేదో నాకెట్టా తెలుస్తుంది? నువ్వే చెప్పాలి. చాలే నోర్మి. ఎరా చెప్పే, స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా. నిన్ను ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాదు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నర్మాయ్. అబ్బో రే గుంటగా, A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెలదని కాదు, మీకు తెలుసో తెలదోనని. నీకు తెలుసలేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను చెప్పను. గుర్తుంది బురదలో ఏంట్రా? పోనీ వంగో. అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు. నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేది పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా.
కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. మరి ఓవర్గా ఉంది. అమర ప్రేమికులు కదండి. అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, వేళ మొహాలు మండా. కారం. మేమంతా రావు అండ్ కో స్టాఫ్ అండి. బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పెళ్లి గురించి మేమంతా ఆడే నాటకంలో మీ శైలజ కూడా యాక్ట్ చేయాలండి, ఒక 4 రోజుల పాటు. ఇదిగో ఏమండి, మీరు అడిగిన ఈ మొక్కకు మాత్రం దాన్నే ఉందని అనలేనండి. ఎందుకంటే మా ఫాదర్ కి 1,50,000 రూపాయలు కట్నం కావాలి. అది మీరు ఇచ్చారనుకోండి. దాదే ఉందండి. మా వాడి ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి లోన్లు అన్ని కలిసి 1,60,000 దాకా వస్తాయి. అవన్నీ తెచ్చి మీకు ఇస్తాడు. చాలా ఆగండి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే అంటే మరి ఇప్పుడు ఇవ్వలేను కదండి. ఓహో, అయితే ఓ పని చేయండి, రేపే ఎల్లుండి మీ ఆఫీస్కి వస్తాను. 10 రూపాయల వడ్డీ గాడికి ప్రామిసరీ నోట్ రాసి దాందే ఉందండి. ఆగండి గురుగారు. మళ్ళీ ఏమిటి? ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి ఏం లేదండి, ప్రతిరోజు ఈవినింగ్ నా హోండా మోటార్ సైకిల్ మీద వచ్చి మరో చరిత్రలో కమల్ హాసన్ టైప్ లో 3 సార్లు హార్న్ కొడతాను. 4వ సారి కొట్టేసరికి మా శైలజ బయటకు వచ్చేయాలి. లేదంటే నేనే లోపలికి వెళ్ళి ఈవిడిగా అమాంతంగా లాకెళ్ళిపోతాను. దాందే ఉందండి. నా మ్యాటర్ కూడా కొంచెం వినండి. చెప్పండి. నాకేం పని చేసి పెట్టమని అడిగినా సంకోచించకూడదు సాయిబాబు. అలవాటగా అత్తర్లు సెంటు సీసాలంటే నాకు చాలా ఇష్టం. ఓ డజన్ సీసాలు కొనిచ్చేస్తే 4 రోజులు వాడి ఖాళీ సీసాలు మీకు ఇచ్చేస్తాను, ఎక్కడైనా అమ్ముకోండి. అలాగే సోపులు, డెటాల్ సీసాలు కూడా కావాలి. అంతే కదా. ఇంకా చాలా ఉందండి, చాలా ఉంది. మీరు కొంచెం రాసుకుంటారా?